ప్రైవేటు రంగంలోకి మొన్ననే నరేంద్ర మోడీ మాట్లాడగానే వెంటనే ఇప్పుడు ఒకసారిగా అర్జెంటుగా ప్రభుత్వ రంగ సంస్థల మీద ప్రేమ, అదే సందర్భంలో ప్రైవేట్ రంగం మీద కోపం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ప్రారంభమైపోయింది. ప్రైవేట్ రంగం బాగా డెవలప్ కావాలి, ఎదగాలి అని కోరగానే ప్రభుత్వ రంగం సరే, మన స్టీల్ ప్లాంట్ గురించి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. మన స్టీల్ ప్లాంట్ వర్క్ సంబంధించినంత వరకు వచ్చేటప్పటికి నాణ్యతాయుతమైనటువంటి స్టీలే, కాకపోతే భారం వస్తా అప్పులు కాస్తా భారమై కూర్చుంది. అది ఒకటి పోతే మిగతా ప్రభుత్వ రంగ సంస్థల పరిస్థితి ఏంటన్నటువంటిది ఓపెన్ సీక్రెట్. జరుగుతున్నటువంటి పరిణామాలలో వైట్ ఎలిఫెంట్స్గా కనబడుతున్నటువంటి సిచ్యుయేషన్. ప్రైవేట్ రంగాన్ని ఎందుకు ఇవాళ ప్రభుత్వ రంగం ఉంచాలి అన్నటువంటి వాళ్ళు ఎవరు తమ బిడ్డల్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో చేస్తారు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూపించుకోరు తమకు తాము. అట్లాగే ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని మనం యాక్సెప్ట్ చేయం. కానీ మనం అన్నిట్లో కూడా ప్రభుత్వ రంగం ఉండాలని చెప్తుంటాం. సరే, దానికి అదేంటంటే మనకి ఒకళ్ళ మీద ద్వేషం ఉన్నప్పుడు మరొక ప్రత్యామ్నాయమైనటువంటి మాటలు మాట్లాడు. ప్రైవేట్ రంగమే కనుక ఈవేళ లేకపోతే, ఈవేళ చైనా ప్రభుత్వ రంగమే, రష్యా ప్రభుత్వ రంగమే. ఒకప్పుడు రష్యా ముక్క చెక్కలయ్యాక ఇప్పుడు అది ప్రైవేట్ రంగాన్ని అంగీకరించింది. ఇవాళ చైనాలో 3 వంతుల బిజినెస్ ప్రైవేట్ రంగం. ప్రభుత్వ రంగం ఏమైపోయింది అక్కడ? అదే భారతదేశానికి వచ్చేటప్పటికి ఎందుకు పదే దాన్ని చర్చలకు తీసుకొచ్చి దానికి బోడిగుండికి మోకాలకి ముడిపెడతారు? ఇక్కడ ఒక ఇష్యూ ఉండాలి అంటే దాని చుట్టూ ఉండేటువంటి పరిణామాలు చూసుకోవాలి. ఇక్కడ ఏళ్ల తరబడి మేపేటువంటి కార్యక్రమానికి కూడా పోయేటువంటిది మన డబ్బులే. రెండోది పోనీ ఆ ఉత్పత్తులకు సంబంధించినటువంటి బాధ్యత తీసుకుంటున్నారు. ఇవాళకైనా సరే రైల్వేస్లో మొన్నటిదాకా ఎట్లుండేది, ఇప్పుడు వివిధ రకాలైనటువంటి రంగాల్ని ఈ అవుట్సోర్సింగ్ ఇచ్చాక ఎట్లుంది, అదేమంటే అమ్మేశారు అనేటువంటి ప్రచారం చేసుకొస్తాం. మెయింటెనెన్స్ ఇస్తే కూడా అమ్మేశారు, కానీ ప్రభుత్వ రంగంలో మాత్రం మనం ఏం చేయం. ఇవాళకి కూడా కరెంట్ ఆఫీస్కి వెళ్తే లైన్లలో నుంచోవాలి గంటల కొద్ది. అదే ఆన్లైన్లో చేసుకునేదానికి ఆన్లైన్ సంస్థ మరి ప్రభుత్వం నుంచి నడుస్తుందా, ప్రైవేట్ నుంచి నడుస్తుంది? ప్రభుత్వ బ్యాంకులు ఇవాళకి కూడా ఒక కాగితం ముచ్చుకుని వెళ్తే పొద్దు నుండి సాయంత్రం దాకా చంపుకు తింటున్నారు. అదే ప్రైవేట్ బ్యాంకులు ఎట్లా ఉన్నాయి? అయినా కూడా మనకు అట్లాగే ఉండాల్సింది. పోటీ లేనటువంటి తత్వం ఫెయిల్యూర్. ఎప్పుడైనా సరే ఓన్లీ ప్రభుత్వం ఉండకూడదు, ఓన్లీ ప్రైవేట్ ఉండకూడదు. ఓన్లీ ప్రైవేట్ కూడా తప్పే, మిక్స్డ్ ఎకానమీ ఉండాలి. ప్రభుత్వము ప్రైవేట్ రంగం ఒకదానికి ఒకటి పోటీ పడాలి. అలాంటిది చెప్పడం మానేసి ఇది ఉండటం అనవసరం అన్నటువంటి చర్చ తెచ్చినంత వరకు కూడా ప్రజలు కంపేర్ చేసుకుంటారు. సరే, నోరున్నోడికి ఇదే రాజ్యం అని చెప్పి నోరున్నోడి వెనకాల ఉన్న మీడియా, ఆ మీడియాలో వచ్చేటువంటి విచిత్రమైనటువంటి వ్యాఖ్యానాల మధ్యన తొలిగా అయితే సక్సెస్ కావచ్చు, కానీ మలిగా మాత్రం ఫెయిల్ అవుతారు.